నీదు చిత్తము నెరుగక మోయాబును చేరగా పోయనే అనురాగము మిగిలినే చేదైన అనుభవం. మారాగా వినేను మరలి వచ్చే నీదు చెంతకు, మారాగా వినేను మరలి వచ్చే నీదు చెంతకు. మారిపోయే మారా మధురముగా, మారిపోయే మారా మధురముగా. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం ఘనవందనం. మార్చగలిగిన దేవుడా, మారని నానాదుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రైన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు శనివారము. రేపటి దినాన మనకు పునరుత్థాన ఆరాధన. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చూడండి, మన పితరులైన ఇశ్రాయేలీలు వారు మన్నాను ఎరుకోవడానికట శనివారం కురిసిన మన్నాను రెండింతలుగా సమకూర్చుకుని, శుక్రవారం కురిసిన మన్నాను రెండింతలుగా కూర్చుకుని శనివారం విశ్రాంతి దినానికి సిద్ధపడ్డారు. మన జీవితంలో మనకు పునరుత్థాన ఆరాధన ఆదివారం గనక ఆదివారం చేయవలసిన పనులు వీలైతే శనివారానికే చక్కదిద్దుకుందాం. కొద్ది గొప్ప బ్యాలెన్స్ ఏదైనా మిగిలితే సోమవారానికి పోస్ట్పోన్ చేసుకుందాం. దేవునితో గడిపే సమయాన్ని ఏ మనుషులకు, పనులకు, ప్రయాణాలకు ఇవ్వకుండా ప్రభు పాదాల చెంత గడుపుదాం. ప్రియులరా, దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. దేవుని సన్నిధిని మానుకుని బాగుపడిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. పనులు మానుకుని ప్రభు కొరకు సమయాన్ని కేటాయించిన వాళ్ళు, గొప్పవారైనటువంటి వారులు లెక్కలేనంతమంది ఉన్నారు. కనుక ఓ దైవజనునిగా ప్రేమతో నీతోని మాట చెప్తున్నాను. ఆత్మీయులారా, మీతోనే ఈ మాట చెప్తున్నా. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. ఎవరు మారడానికి ఇష్టపడద్దు. దేవునితో గడుపుదాం. భక్తిహీనుల గుడారాల్లో నివసించే కంటే దేవుని ఆలయము ద్వారము నొద్దనుట నాకు ఇష్టమని భక్తుడు అంటున్నాడు. అద్భుతం దేవుడు చేయనట్లుగా మనం సిద్ధపరచుకుందాం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆదికాండం 49వ అధ్యాయం 23 వచనాలు. వీలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ వాక్య భాగంలో యోసేపును గూర్చి మనము వింటున్నాము. గడిచిన దినాన యోసేపు ఫలించెడు కొమ్మ అన్న మాటను మనం ధ్యానం చేసాం. వీలుకాండ్లు అతన్ని హింసించారు, బాణాలు వేశారు, అతన్ని ద్వేషించారు. అయితే అతని విల్లు స్థిరంగా ఉంది, అతని చేతులు బలంగా ఉన్నాయి. ఇది యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన దేవుని హస్తాల వల్ల అయింది. ఇశ్రాయేలు యొక్క ఆధారశిల కాపరి అనే వాని పేరట అయ్యింది అంటున్నాడు భక్తుడు. యాకోబు యోసేపును దీవిస్తున్న సమయంలో ఇతడు ఫలించెడు కొమ్మ అంటూ మాట్లాడుతూ, ఫలవంతమైన కొమ్మ వంటి వాడంటూ వివరిస్తూ, వీలుకాళ్ళు అతన్ని హింసించారు అంటున్నారు. యోసేపుని హింసించారట. ఫలించెడు కొమ్మ ఊరికి అయిపోలేదు. ఆయన రాత్రి డాడీ ప్రవచిస్తే తెల్లరేపాటికి కొడుకు ఫలించెడు కొమ్మ అవలా. బైబిల్ సెలవిస్తుంది, వీలుకాళ్ళట అతన్ని వేధించారట.
అతనికి బాణాలు వేసి మరి హింసించారంట. ఏది బాణాలు? ఎవరా వీలుకాళ్ళు అంటే, ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మనం 37వ అధ్యాయం 4వ వచనం చదివితే వీలుకాళ్ళు ఎవరో మనకు అర్థమవుతుంది. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. వీళ్ళే ఆ వీలుకాళ్ళు. 37:18 అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి చూచి, అనగా యోసేపును చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వీళ్ళే వీలుకాళ్ళు. 39-7-20 వచనాలు చదివితే, ప్రియులారా, పోతీఫరు భార్య కామ, క్రోధ, మోహ, మద మత్సర్యాలతో నిండిపోయినటువంటి ఆమె యోసేపు మీద కనువేసి తను లోపరుచుకోవడానికి చూసింది. 42:21 ప్రియులారా, అన్నదమ్ములు అక్కడ పశ్చాత్తాపడుతున్న మన సహోదరి ఎడల ఎంత తప్పు చేశాం కనుకనే ఈ శిక్ష మనకు పడింది అని. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే యోసేపు ఈ సందర్భాలను మనం చూచినప్పుడు, వచనాలు చదివినప్పుడు అతడు ఎంతగా నలిగిపోయి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎంతగా అతడు శ్రమపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనుషులు ఎలాగ ఉన్నారంటే, రెడీమేడ్ వస్త్రాల వెంబడి ప్రజలు పరిగెత్తినట్లుగా రెడీమేడ్ భక్తికి, రెడీమేడ్ ఆశీర్వాదాలకు అలవాటైపోతున్నారు. శ్రమ పడడానికి ఎవరు ఇష్టపడట్లా. మోకరిల్ని ఓపికతో ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లా. చూడండి, రెడీమేడ్ షాపుకి ఇలా వెళ్ళి అలా బట్టలు తెచ్చేసుకుంటారు. ఇప్పుడు దేవుని సన్నిధి కూడా అలా అయిపోయింది జనాల్లో. ఎలా అంటే, ఇలా వెళ్ళడం, అలా రావడమే. ఇంకా ఎంత సమయం గడిపేమో దేవునితో మనకు అనవసరం. వీరు గంటల తరబడి ఆలస్యంగా మందిరానికి రావచ్చు. మందిరంలో కూర్చున్న తర్వాత సిగ్గు లేకుండా బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి రావచ్చు. మందిరానికి ఆలస్యంగా రావచ్చు. పిల్లరా, పాస్టర్ గారి సమయం 10 నిమిషాలు దాటితే ప్రపంచం ఏదో మునిగిపోయింది అన్నట్లుగా పాస్టర్ గారి టైంకి ముగించరండి అంటారు. సో ఆ విషయాలు ఎందుకని నేను ఇంకో ముందుకు వెళుతున్నాను. ప్రియులారా, విందాం. శ్రమ పడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ప్రియులారా, వీలుకాండ్రు అతన్ని వేధించారంట. వేదన పడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. వారు బాణములు వేసి అతన్ని హింసించారంట. హింసను అనుభవించడానికి ఇష్టపడట్లేదు. రెడీమేడ్ భక్తి. ఇలా వెళితే అలా వచ్చేయాలి, ఆశీర్వాదాలు తెచ్చేసుకోవాలి. ఇదేమైనా సంతలో దొరికే కిరాణా సరుకుల? ఆత్మీయులారా, భక్తి అనేది పవిత్రమైనది. ఆ పవిత్రమైన భక్తిలో నువ్వెంతగా రంగరించి పడతావో నీవంత సువర్ణంగా మలచబడి దేవుని యొక్క సన్నిధిగా నువ్వు కట్టబడతావు. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిగా మనం కట్టబడతాం. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపును అన్నలు హింసించారు. యోసేపుని ఎరుగనటువంటి వారు, యజమానులు హింసించారు. అన్ని హింసల మధ్యలో కూడా మరో మాట రాయబడింది. ఏంటో తెలుసా? యాకోబు కొలచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనది. ఆమేన్. అంతగా హింసలు పడుతూ శ్రమలను అనుభవిస్తుంటే యాకోబు కొలచు పరాక్రమశాలి అయిన, అంటే యాకోబు ఆరాధన చేసిన దేవుడు హస్తబలము వలన అతని విల్లు, అనగా యోసేపు అట, ఆత్మీయులారా, అతని విల్లు ఫలవంతమైనదిగా మారిందంట. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుని చేతి వల్లనే జరిగింది. శ్రమలు వస్తున్నాయి. నేనంటాను, ఆ శ్రమలు కూడా దేవునికి మరుగై రాలా. దేవుడు వాటికి అవకాశం ఇచ్చాడు. వింటున్నారా పిల్లరా? వీలుకాండ్రు అతని వేధించినప్పుడు, బాణములు వేసి అతని హింసించినప్పుడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన
అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడు వాడును ఆయనే. ఆ దేవాది దేవుడే ఆధారశిలయై ఆ కాపరి అయిన ఆ జీవము కలిగిన దేవుని పేరట అతనికి శ్రమలు వెళుతున్నాయి. శ్రమలన్నిటి మధ్యలో ఓర్చుకున్నాడు, నిలవబడ్డాడు. వేదనలతో, హింసలతో ఫలవంతమైనటువంటి కొమ్మగా మారాడు. మరి ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా నీవు ఒక ఫలవంతమైన వ్యక్తిగా మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. కన్నీళ్లతోనే నీ జీవితం ముగించబడదు, అప్పులతోనే నీ జీవితం ముగించబడదు, వేదనతోనే నీ జీవితం ముగించబడదు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే సమయం కూడా రాబోతుంది. యోసేపు జీవితంలో హింసలకు, వేదనలకు పులి స్టాప్ పెట్టబడిందిగా. యోసేపు ఆరాధన చేసిన దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తున్నావుగా. యోసేపు నమ్ముకున్న దేవుడిని నువ్వు నమ్ముకున్నావు కదా. యోసేపు సేవించిన దేవుని నువ్వు సేవించి భక్తి చేస్తున్నావు కదా. ఆ దేవుడే నీకు సహాయకుడిగా మారబోతున్నాడు. ఆ దేవుడే నిన్ను మేపిడి కాపరిగా, దాహాన్ని తీర్చే బండగా ఉండబోతున్నాడు. శ్రమలలో నిలువు, హింసలను సహించు, విశ్వాసాన్ని కాపాడుకో, ఓర్పును ఓర్మిని అలవాటు చేసుకో, దేవుని పాదాల చెంత కనిపెట్టు. అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆ శ్రమల మధ్యలో పరాక్రమశాలి అయినటువంటి దేవాది దేవుని హస్తబలము యాకోబునకు తోడయుండినట్లుగా నీకు తోడై ఉండే దేవుడు ఆయన. ఇమ్మానుయేలు దేవుడు ఆయన. నిశ్చయంగా యాకోబు కుమారుడైన యోసేపు ఎడల హస్తబలము వలన తనకు పరాక్రమశాలిగా ఉండి కాపాడిన దేవుడు నీకు నువ్వు తోడై ఉండే దేవుడు ఆయన. విశ్వసించు. శ్రమ నాకే ఎందుకు వచ్చింది అనుకోకు. నువ్వు మనిషివి, నువ్వు దేవుని బిడ్డవు, ఆయన చిత్తములో నువ్వు ఉన్నావు కనుకనే నీకు వచ్చింది. శ్రమల యందు ఓర్పుతో ఉండు, సహించి విశ్వాసంతో నడిపించబడు. ప్రభు కృప నీకు తోడై ఉండును గాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడారు. శ్రమలను సహించే కృపను మాకు ఇవ్వండి. మీ ఆత్మ సన్నిధి మాకు దయచేయండి. యేసు నామమున ఆమేన్.